రాహేలు తల్లి ఏం చేసిందంట? ఏడ్చింది, మొర్ర పెట్టుకుంటుంది. అయ్యా, నా సంతానం అందరూ కూడా బబులోను దేశంలో బాధపడుతున్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఎప్పుడు నా బిడ్డలకు విడుదల కలిగేది? ఎవరికి? నా బిడ్డలకు విడుదల ఎప్పుడు కలుగుతుంది? తల్లిదండ్రుల బాధ్యత ఏంటో తెలిసే బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, మొరపెట్టుకోవాలి. ఇదిగో నా బిడ్డలను, ఇలాంటి పరిస్థితుల్లో నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలు విడిపించయ్యా, నా బిడ్డలు ఆ బానిసత్వం నుంచి విడిపించు. ఈ లోకంలో బానిసత్వాలు అనేకమైనవి ఉన్నాయి. లోకంలో కొన్ని బానిసత్వాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? మనిషిని దానిలోకి లాక్కున్నదనుకో దాని నుంచి విడిపించుకోవడానికి మళ్ళీ ఉండదు. కొంతమంది అంటారు కదా, తాగే వాళ్ళని చూస్తే వారు తాగుడుకు బానిస అయిపోయినారు, వాళ్ళు దాని నుంచి విడిపించబడలేకపోతున్నారంట. కొంతమంది పాపానికి బానిసత్వంలోకి వెళ్ళిపోయినారు, పాపానికి బానిసత్వం అయిపోయినారు వాళ్ళు, అందుకని దాని నుంచి వాళ్ళు విడిపించలేకపోతున్నారు. ఒక్కాకు కొంతమంది బానిస అయిపోతారు. చెడలవాట్లు అది ఏదైనా కానీ వాటికి బానిసులు అయిపోయినారు అనుకో, దాని నుంచి విడిపించబడాలంటే అంత తొందరగా ఎవరు విడిపించబడలేరు. ఆ వాటి నుంచి విడిపించబడాలంటే ఎవరో తెలుసా? నేను విడిపించేది దేవుడు తప్ప ఎవరు విడిపించలేరు. దేవుడు విడిపించాలనే ప్రయత్నమే చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో ఆ మాటలు మాట్లాడుతున్నాడు అంటే దాన్ని వదిలిపెట్టు. అది ఎవరైనా కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అది ఒక్కకే కావచ్చు, బీడీలు కావచ్చు, ఆన్సులు కావచ్చు, తాగేటి కావచ్చు, మందు కావచ్చు. కొంతమంది బీరు తాగుతారు, ఏమంటారు తెలుసు? బీరే ఉంది, మందు అయితే కైపెక్కుతారు, బీరు అయితే కైపెక్కదు కదా, ఇది తప్పు కాదులే. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ మాట నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. అది ఎవరైతే ఆ బానిసలుగా ఉన్నారో ఆ బానిసలతోనే మాట్లాడుతున్నారు. నీలో ఆలోచన రావాలి. దేవుడు నాతో మాట్లాడాడు, ఇప్పటి నుంచి నేను చెడు వ్యసనాలకు దగ్గర కాకూడదు, నేను వాటి నుంచి విడిపించబడాలి. నేను ఎప్పుడైతే వాటి నుంచి విడిపించబడతానో అప్పుడు దేవునికి ఆనుకుంటా. నేను అపవిత్రమైనది మనలో పెట్టుకొని మనం దేవునితో ఎలా సహవాసం చేస్తామని చెప్పండి. మన పిల్లవాడే డ్రెస్ పక్కన పెడితే, మన పిల్లవాడే ఒకవేళ మన బిడ్డలే చీమిడి కార్చుకుంటా, ఎంగిలంతా కార్చుకుంటా, మట్టి అంతా పూసుకొని, డ్రెస్ అంతా పాడి చేసుకొని ఉంటే ఆ బిడ్డను ఏమంటాం మనం? అరే నువ్వు ముందు పోయి కడుక్కొని రా, మళ్ళీ తర్వాత నువ్వు నా దగ్గరికి రా అంటాం మనం అంటాం. ఎందుకంటే ముందు పోయి కడుక్కొని రా, మళ్ళీ నేను నా దగ్గరికి రా, దగ్గర తీసుకుంటా అంటాం. లేక వాడిని కడుక్కో రమ్మనకపోయినా మనం ఏం చేస్తాం? మనమే వెళ్ళి కడిగి తర్వాత బిడ్డను దగ్గరకు తీసుకుంటాం. ఒక బిడ్డని మనము రోతకున్నాడు దగ్గరకు తీయలేకపోతే, రోత పాత జీవితం అంతా మనలో ఉంటే మనం దేవుని ఎలా, ఆయన ఎలా మనల్ని అతుక్కుంటాడు, ఆయన ఎలా దగ్గరకు తీసుకుంటాడు? ఆయన దగ్గరకు తీసుకోలేదు. అది నువ్వు విడిపించుకోవాలి అని అంటే ఆలోచన నీలో నుంచి రావాలా. దేవుడే మార్చాడు, నీకు ప్రేరేపణ ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, అది వద్దు, అది మంచిది కాదు అని. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు సహకరించాలి దేవుడికి. అయ్యా నేను దీని నుంచి విడిపించబడతానయ్యా, నాకు ఇక మీదట ఎప్పుడు కూడా ఈ అలవాటు నాకు వద్దు. అది ఏ అలవాటైనా కావచ్చు, ఈ అలవాటు నాకు వద్దయ్యా, నేను పవిత్రుడిగా ఉండాలి. వాక్యం అంటది కదా, నేను పరిశుద్ధుడిని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు అన్న. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవ్వరు చూడలేరంట. వాక్యమే అంట. ఏ అలవాటు ఉన్నా దయచేసి వదిలిపెట్టండి. అది వదిలిపెడితేనే నువ్వు దేవుడికి దగ్గర అవుతావు. నువ్వు అవి వదిలిపెట్టకుండా నువ్వు దేవుడికి దగ్గర కాలేవు, నువ్వు కాలేవు. ఈ సంవత్సరం అంతా ఒకవేళ నీకు తెలుసో తెలియక 2025లో తప్పు చేసావేమో, ఈ పాపం చేసావేమో, అయితే ఈ 2025 లాస్ట్కి నువ్వేం చెప్పాలో తెలుసా? అయ్యా ఈ సంవత్సరంలో నేను అన్నిటిని వదిలిపెట్టాలి, నేను పవిత్రుడిగా ఉండాలి, పరిశుద్ధంగా నేను నీ సన్నిధిలో ఉండాలయ్యా. నేను పరిశుద్ధుడిగా నీ సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను చూస్తావు, నేను నిన్ను చూస్తా. ప్రజలు కూడా ఏం చెప్తారు? నిజముగానే దేవుడి దగ్గర పోయిన తర్వాత ఇతని ప్రవర్తన మారింది, అలవాట్లు మారాయి, మనిషే మారిపోయాడు అనే ఆలోచన ప్రజలకు కూడా రావాలి నేను చూసినప్పుడు. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు, నువ్వు అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటావు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు కూడా సహాయం చేస్తాడు, మారుస్తాడు. మారాలనే ఆలోచన నీళ్ళు
ఉండాలి. నీలో ఉంటేనే మారుస్తాడు, నీలో లేకపోతే నీ ఇష్టం అంటాడు. నీ ఇష్టం అన్నప్పుడు మనం ఎవరు కూడా ఏమి ఇలాంటి వాక్యాలు ఒకసారి కాదు. యూదులకు ఎన్నిసార్లు వచ్చిందంట? 23 సంవత్సరాలు చెప్పారంటే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పిండాలి? ఎన్నో మార్లు చెప్పిండాలి, కానీ వాళ్ళు మారల. కానీ 23 సంవత్సరాలు, కానీ నీకు ఎన్నిసార్లు వచ్చిందో నీ ఎదుటికి మాట, నువ్వు మారలేదేమో, కనీసం ఈ సంవత్సరం లాస్ట్ కన్నా మారడానికి ప్రయత్నం చేయాలి. చూడండి ఇర్మియా గ్రంథం 31:15 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనలకున్నది. యెహోవా ఈ ఆజ్ఞించుచున్నాడు, ఏడవక ఊరుకుండుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, తల్లి కన్నీటి ప్రార్థన. ఎక్కడ కన్నీరు కరుస్తుంది? మా సమాధిలో కన్నీరు కరుస్తుందట. ఎక్కడ? సమాధిలో కన్నీరు కరుస్తుంది. పిల్లలు లేకపోయిరే, నా పిల్లలు బానిసత్వంలోనికి వెళ్ళిపోయిరే, నా పిల్లలు ఎప్పుడు విడిపించబడతారు, అయ్యో ఇంక రాగలుగుతారా, ఇంక రాలేరా అని చెప్పి ఆమె ఏడుస్తుంది. అంటే ఒకవేళ ఈ మాటను బట్టి రాహేలు 70 సంవత్సరాలు ఏమైనా ఆ సమాధిలో ఉండి ఏడ్చిందేమో. వాళ్ళు ఉన్నది 70 సంవత్సరాలే కదా. ఈ 70 సంవత్సరాలు ఈమె సమాధిలో మొరపెట్టుతూ ఉంది, కన్నీళ్ళు ఇడుస్తుంది. అయ్యా నా బిడ్డల్ని రక్షించయ్యా, నా బిడ్డలు లేకపోతే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ పట్టణంలో ఒక్కరు కూడా లేకపోయిరే, ఈ పట్టణం దగ్గర ఉంది కాబట్టి నా బిడ్డలు నేను చూసుకుంటూ ఉన్నాను కదా. అయితే ఈరోజు నా బిడ్డలు నాకు దగ్గరలో లేక ఒక బానిసత్వంలో బాధపడుతున్నారే, నా బిడ్డలు ఎప్పుడు విడిపించబడతారు, ఎప్పుడు మళ్ళా తిరిగి దేశంలోకి మళ్ళీ వస్తారు అని చెప్పి ఆమె కన్నీళ్లు విడుస్తుంది. దేవుడే సెలవిస్తున్నాడు ఏమని? ఏడవద్దు, ఇంకా ఊరుకుండా. ఇంకా ఇప్పటి వరకు మనకు కూడా చాలా సార్లు బాధలు పడ్డామేమో, చాలా సార్లు కష్టాలు పడుతూనే ఉన్నామేమో, ఇబ్బందులు పడుతూనే ఉన్నామేమో, అవమానాలు వస్తూనే ఉన్నాయేమో. అయితే దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నేను చూస్తున్నా, ఏడవద్దు, వాటి నుంచి విడిపించడానికే నేనున్నా. మళ్ళా తిరిగి నీకు వాటన్నిటిని విడిపించి నీకు నేను సంతోషాన్ని ఇస్తా, నువ్వు బాధపడొద్దు. ఈ సంవత్సరంలో మనం ఎవరు ఏ విషయంలో బాధపడ్డామో, కానీ దేవుడు అంటున్న మాట, నువ్వు బాధపడొద్దు, నేను నిన్ను చూస్తున్నా, వాటి నుంచి నేను విడిపిస్తా అని ఆయన అంటూ ఉన్నాడు. 17వ వచనంలో అంటాడు, రాబో కాలమందు నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశముకు వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తల్లి అన్ని సంవత్సరాలు తన బిడ్డల విషయమై బాధపడితే దేవుడు ఆ ప్రార్థన విని వారిని విడిపించారు, వారిని తప్పించారు. కొంతమంది ప్రవక్తలు ఏడ్చారు, మొరపెట్టుకున్నారు, అయ్యా నా బిడ్డలకు విమోచన ఎప్పుడు కలుగుతుందయ్యా, నా బిడ్డలు ఎప్పుడయ్యా వీటి నుంచి విడిపించబడేది, వారిని రక్షించడానికి రక్షకుడు రాడా అని చెప్పి దేవుడి సన్నిధిలో మొరపెట్టుకున్నారు. ఈమె నాకు తెలిసి 70 సంవత్సరాలు ఒకవేళ మొరపెట్టుకుంటే, ఒక స్త్రీ ఈ ప్రజలందరినీ రక్షించడానికి ఒక రక్షకుడు కావాలని విడువక ఆయన్ను పట్టుకున్నారు. అయ్యా ఒక రక్షకుడు కావాలయ్యా, విడిపించయ్యా, ఈ ప్రజలందరినీ విమోచన కలగచేయ్యా, ఈ ప్రజలకు నీ విమోచన కలగజేయకపోతే ఎవరి ద్వారా విమోచన కలగదయ్యా అని చెప్పి మొర్రపెట్టుకొని బ్రతిమలాడారు. చూడండి లూకా సువార్త 2:36 ఎలా మొర్రపెట్టుకున్నది ఒక స్త్రీ. మరియు ఆషేరు గోత్రికురాలును పనీయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం వీడుక ఉపవాస ప్రార్థనల్లో రేయింబొగులు సేవ చేయుచుండెను.
ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాటలాడుచుండే. నువ్వు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాలంట? 84 సంవత్సరాలు విధవరాలయ్యమ్మది. చిన్న వయసులోనే వివాహం చేస్తుండేవాడు. ఆమెకు చెప్పాలంటే ఒకవేళ తన భర్తతో సంసారం చేసిన ఆ సంవత్సరాలు అన్నీ కలిసినా కూడా 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఒకవేళ ఆ 26 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంటున్న స్త్రీ వివాహం చేసుకోవచ్చు కదా. మళ్ళీ వివాహం చేసుకొని మళ్ళీ సంతోషంగా జీవించవచ్చు కదా. కానీ ఆమెకు ఆ ఆలోచన 84 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో మానక విడువక దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఇజ్రాయెల్ ప్రజల్ని విమోచించయ్యా, ఒక రక్షకుడు కావాలయ్యా, ఆ రక్షకుడిని పంపించయ్యా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట దేవుడి సన్నిధిలో. ఇంతకంటే ధన్యత ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆమె పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందంటే ఇంకెంతమంది పేర్లు రాయబడి ఉండొచ్చు కదా. కానీ వాళ్ళ పేర్లు, ఎవరి పేర్లు రాయబడాల. కానీ ఈమె విడువక 84 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. ఎవరి కొరకు? ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా విమోచింపబడాలని, రక్షింపబడాలని, వారందరూ కూడా వాటి నుంచి విడిపించబడాలని ఆమె ప్రార్థన చేసింది. ఆమెకు అప్పటికి ఎంత ఉండొచ్చు వయసు? 100 సంవత్సరాలు దాటి ఉండాలి కదా. 100 సంవత్సరాల వయసులో, 100 సంవత్సరాలు దాటిన వయసులో కూడా విడువక దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. మనకు ఒక 50-60 సంవత్సరాలు వచ్చాయనుకో, అమ్మ దేవుడి సన్నిధిలో అంతవరకు కూర్చోలేమంటారు కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువారు పుట్టిన తర్వాత తన తల్లి తండ్రి ఇద్దరు కూడా దేవుని సన్నిధిలోకి సమర్పణ చేయడానికి వచ్చినప్పుడు ఆ సుమియను అనే భక్తిపరుడు అనేకులు కలిసి అక్కడ ఉంటున్న సమయాలలో ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా వాళ్ళతో వచ్చి మాట్లాడుతుందంట. ఏమన్నా తెలుసా? అయ్యా, నేను కూడా 84 సంవత్సరాలు ఇదిగో రక్షకుడు కొరకు నేను ప్రార్థన చేశానయ్యా, ఆ రక్షకుడు కొరకు నేను ప్రార్థన చేశాను. మన ప్రార్థన విని దేవుడు తన రక్షకుని ఈ లోకానికి పంపించాడు. ఆ రక్షకుని నేను కూడా కన్నులారా చూస్తున్నాను. నాకెంత ధన్యత. సుమియాన్ అన్నాడు కదా. సుమియాన్ కూడా ఏమన్నాడు? అయ్యా, నేను ముందే చచ్చిపోతానని అనుకున్నాను, కానీ నేను ముందు చనిపోలా. నా రక్షకుని నేను ఏం చేస్తున్నాను? నా కన్నులారా చూశాను, నా కన్నులారా నేను చూస్తున్నాను. ఇప్పుడు నేను సంతోషంగా మరణించినా పర్వాలేదు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ స్త్రీ కూడా ఏమని ఉంటుంది? ఈ స్త్రీ కూడా ఆ మాటే కదా అని ఉంటుంది. ఎన్ని రోజులు ఒక రక్షకుడు కొరకు నేను ఎదురు చూశాను, ఆ రక్షకుడు ఈ రోజు పుట్టి ఉన్నాడు, ఆ రక్షకుడు నేను కూడా కన్నులారా చూస్తున్నాను, ఈ రోజు నేను మరణించినా కూడా పర్వాలేదయ్యా అని చెప్పి ఆమె కూడా చెప్పి ఉంటుంది. ఆమె కూడా సంతోషపడి ఉంటుంది. చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదని. మన ప్రార్థన ఎక్కడ కూడా వ్యర్థం కాదు. మన ప్రార్థన దేవుడు అంగీకరించేవాడు, ఆలకించేవాడు. ఆయన తప్ప ఇంకెవరు ఎవరు లేరు. స్త్రీలు ఇద్దరు కూడా ఏం చేశారు? ఒక స్త్రీ ఏం చేసింది? రాహేలు స్త్రీ తన బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. అన్నా స్త్రీ ఇజ్రాయెల్ ప్రజల రక్షణ కొరకై 84 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన వ్యర్థమైందా? వ్యర్థం కావాలా? ఈ సంవత్సరంలో నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు అలా ప్రార్థించలేదేమో, ఇప్పటి వరకు అలా అడగలేదేమో, ఇప్పటి నుంచి నువ్వు కూడా ఏం చేయాలి? నేను కూడా ప్రార్థన ఇదిగో 2026లో నా జీవితం అంతా మారిపోవాలి, నా జీవితం మారాలి, నా అలవాట్లు మారాలి, నా బ్రతుకు మారాలి, నేను మారాలి, నేను అనేకులకు ఆదర్శవంతంగా ఉండాలి అనే ఆలోచన మనలోకి రావాలి.